విప్లవాలు, కమ్యూనిస్టు ఉద్యమాలకు ప్రేరణ రష్యా ఆ ఫిలాసఫీకి సంబంధించింది. వర్డ్స్. సో ఈ డిజిటలైజేషన్ ప్రక్రియలో ఏమవుతుంది, ఇమీడియట్గా మనము వాళ్ళ అటెన్షన్ని క్యాప్చర్ చేయగలుగుతాం. అంటే మనము ప్రెస్ చేసుకునే వాళ్ళు మాత్రమే చేయగలిగే పనిని ఇప్పుడు ఎవరైనా చేయగలుగుతున్నారు. సో కన్స్ట్రైంట్స్ పరంగా గారు ట్రాన్స్లేట్ చేసిన జగన్ గారు రాసిన దాన్ని అభిన్ భాస్కర్ గారు ట్రాన్స్లేట్ చేశారు. అది హెచ్బిటి వాళ్ళు మరణ్ మోక్షం అనే పేరుతో రిలీజ్ చేశారు బుక్ని. సో అసలు ఆ బుక్ ఏంటి, అసలు జయమోహన్ ఆ బుక్లో ఉండే కథల గురించి మనం ఇంట్రెస్టింగ్గా ఎందుకు చదవాలి, ఆ పుస్తకాన్ని ఎందుకు చదవాలి అని అర్థం చేసుకోవడానికి మనం ఒకసారి ట్రాన్స్లేటర్ గారితో మాట్లాడతాం. సో భాస్కర్ గారు నమస్కారం. సో మీరు ఇప్పటికే చాలా పుస్తకాలని ట్రాన్స్లేట్ చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు స్పెషల్గా జయమోహన్ గారిది మరణ్ మోక్షం ఎందుకు చేశారు, అంటే ఎందుకు చేశారు అండ్ మేము ఎందుకు చదవాలి, సో దాని గురించి ఏదైనా ఒక మనం చదివితే కొన్ని ఎస్పెషల్లీ 2 భాషలు తెలిసిన వాళ్ళు చదువు వాళ్ళు పఠన ఆసక్తి ఉన్న వాళ్ళు అయితే చదువుతూ పోతున్నా కానీ ఒక కంపారిజన్ వచ్చేస్తుంది. ఇలాంటి కథ ఆ భాషలో ఉంటుందా, 2 భాషల్లో సాహిత్యాన్ని కొంచెం లోతుగా చదివే వాళ్ళకి అది ఈ భాషలో ఈ కథ ఉంది. ఒక ఇంగ్లీషు తెలుగు తెలిసిన వాడు అనుకోండి, ఇంగ్లీష్లో చదువుతుంటే ఇట్లాంటి కథలు తెలుగు వాళ్ళు ఎందుకు రాయరు, ఆ తెలుగులో చదువుతున్నవాడు ఇట్లాంటి కథలు ఇంగ్లీష్లోకి పోతే వాళ్ళకు కూడా మన గురించి తెలుస్తుంది కదా. మనం వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు మన గురించి వాళ్ళకి తెలుసుకోవాలి అనే ఆసక్తి అనేది ఉంటుంది, ఆటోమేటిక్గా జరుగుతుంది. కొంచెం అనువాదంలో కొంచెం ప్రమేయం వచ్చినాక అది ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి మంచి కథ చదువుతుంటే తమిళ కథ చదివితే తెలుగులో మైండ్లో రన్ అయిపోతుంది, తెలుగు కథ చదివితే తమిళ్లో రన్ అయిపోతుంటుంది. అంటే ఇది వర్త్ అనిపించేది. దానికి అంటే సమయం అది దొరికేది, దాన్ని బట్టి అనువాదాలు అనేవి జరుగుతుంటాయి. అదేలాగా మనకి రచయితలు వందలాది రచయితలు ఉండగా అనువాదకులు ఒకళ్ళు ఇద్దరే ఉంటారు. వందలాది మంచి రచనలు ఇటు నుంచి అటు కానీ అటు నుంచి ఇటు కానీ ఉన్నప్పటికీ కూడా అనువాదకులు ఉండరు, లేకపోవడం మనకు చాలా పెద్ద కొరత. పొద్దున ఒక సెషన్లో కూడా పెరుమల మురుగన్ గారు అన్నట్టు అనువాదం బాగలేకపోతే లేకుంటే అనువాదాలు చేస్తే చదవరా, మనం చదువుతున్నప్పుడు ఇంకొకరు ఎందుకు చదవరు అనుకోవాలి, అంతే, అదే పాయింట్. సో ఇది నేను వచ్చేసి చాలా ఏళ్ళ క్రితం కొంచెం పొడిగిస్తున్నాను మీ ప్రశ్న. చాలా ఏళ్ళ క్రితం అంటే 2011-12 టైంలో తెలుగు సభలు, అప్పుడే నాకు తెలుగు అంతకుముందు 10 ఏళ్ళ తెలుగు పుస్తకాలు చదివి అప్పుడే తెలుగు గురించి సాహిత్యం గురించి తెలుసుకున్నాను. ఒక సభలోకి వెళ్తే తెలుగులో తమిళ్లో ఇలాంటివి ఉన్నాయి అలాంటివి ఉన్నాయని కొంచెం ఏదో ఫ్రెండ్స్తో గొప్పలు చెప్పుకున్న సభలు అయిపోయిన తర్వాత పిచ్చాపాటిగా మాట్లాడుతున్నాం. అప్పుడు అడిగారు, అలాంటివి అంటే మాకు చెప్తున్నా బాగుంది ఆసక్తిగా, తెలుగులో ట్రై చేయన్నారు. అట్లా అనువాదాన్ని మొదలుపెట్టాను. సో 10 ఏళ్ళుగా దాదాపు 15 ఏళ్ళుగా అనువాదాలు చేస్తున్నాను తమిళ నుంచి తెలుగుకి. నాకు ఏదైతే బాగా ఇది వచ్చేసి తెలుగులో ఉండే అవకాశం లేదు అనుకున్నాను, అక్కడ ఉన్న అలాంటి సాహిత్యం ఇక్కడ ఉందనుకోండి, అది అనువాదం చేయడంలో అర్థం లేదు. కొత్తగా ఉండే వాటిని మాత్రం ఇక్కడ ఇది వచ్చేసి లేదు అని నాకు అనిపించిన నా పరిధిలో అలాంటివి చేసుకుంటూ పోయాను. అలా ఇది మరణ్ మోక్షం అనే ఈ పుస్తకం ఈరోజు వస్తుంది, కానీ ఇందులో ఉన్న 14 కథలు నేను ఒక పుస్తకం కోసం చేయాలని చేయలేదు. జయమోహన్ ర్యాండమ్గా చదువుతున్నప్పుడు ర్యాండమ్ టైమ్స్లో చేసుకుంటూ పోయినవి. అవన్నీ ఒక కలెక్షన్గా వచ్చినప్పుడు మళ్ళీ ఈ కలెక్షన్ వేసి పుస్తకం వాళ్ళు పంపించినప్పుడు అనుకున్నా, అరే ఎంత వెరైటీ ఉన్నాయి, ఒక కథలో ఒక్కొక్క రకమైన విషయం, ఏ ఒక కథ ఒక థీమ్ మీద నడవలేదు, అది కూడా ఒక వెరైటీ. ఇప్పుడు నెమ్మినీలం లాంటి ఒక కథని ఒక తమిళ సంపుటంలో అట్లే యాసిస్గా అనువాదం చేయడానికి, ఇలా ర్యాండమ్గా కథలు సెలెక్ట్ చేసుకుని చేయడానికి కూడా ఒక కొత్త అనుభవం అనిపించింది. సో ఎక్కువ అంటే ఒక టాప్ రైటర్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. మిగిలిన వాళ్ళు తక్కువ అని కాదు, అంటే ఆయన ఎక్కువ రాస్తున్నారు, టాప్ రైటర్గా ఉండి మాస్టర్ స్టోరీ టెల్లర్ అని చాలా రచయితలో మెచ్చుకున్నారు. డాన్స్ చేసేవాళ్ళు కొరియోగ్రాఫర్స్ కూడా అబ్బాయిలు ఉండొచ్చు అన్నది జెండర్ స్టీరియోటైపింగ్ని బ్రేక్ చేసే ప్రయత్నం. శిల్పం ఇలా ఉంది అంటారు. అసలు దాంట్లో ఉండే విశిష్టత ఏంటి, విశిష్టతతో పాటుగా దాంట్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్తో పాటు నెగిటివ్స్
ఆ కావ్యము లేదా ఆ నవల ఏదైనా చెప్పదలుచుకున్నటువంటి అంశం సమాజానికి ఏమైనా పనికొస్తుందా, మూఢత్వాన్ని ఏమన్నా పెంచేట్టుగా ఉందా, లేదా అభ్యుదయాన్ని పెంచేట్టుగా ఉందా అనేటటువంటి అంశాన్ని చర్చకు పెట్టాల్సినటువంటి బాధ్యత విమర్శకుల పైన ఉంది. దానికి ఏంటంటే రచయితలకు విమర్శకులకి అది చెప్పాలంటే ధైర్యం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి ఈ కాలానికి. ఎందుకంటే మేడం చెప్పారు ఇంతకుముందు, ఎవరు విమర్శిస్తే అతని శత్రువుగా చూడడమే, ఆవేశపడతారు, దౌర్జన్యాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల విమర్శకులు ఈరోజు భయపడుతున్నారు రియల్గా విమర్శ రాయాలంటే. కాబట్టి ఆత్మవిశ్వాసం ఉండాలి విమర్శకుడికి ముందు. సాహిత్య విమర్శ చరిత్రను కొంచెం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. నిజాయితీగా నిష్కర్షగా దాన్ని విశ్లేషించాల్సినటువంటి ధైర్యం విమర్శకుడికి ఉండాలి. మరి సహనం ఉండాలి, విమర్శకుడికి కూడా సహనం ఉండాలి, రచయితలకు సహనం ఉండాలి. విమర్శించినంత మాత్రాన ఆవేశపడిపోవడం, తిట్టడం లేదా దౌర్జన్యాలు చేయడం కూడా చేస్తుంటారు. అవి చేయకుండా ఉండేటటువంటి సహనం రచయితల్లోనూ ఉండాలి, విమర్శకుడిలోనూ ఉండాలి. మరి అసలు ఆస్కార్ వైల్డ్ ఏం చెప్తాడంటే, విమర్శకుడు అనేటువంటి వాడు హ్యాస్ టు ఎడ్యుకేట్ ది పబ్లిక్ అంటాడు. అంటే విమర్శకుడు సమాజాన్ని చైతన్యపరిచే విధంగా ఉండాలి అంటాడు. ఎట్లా చైతన్యం? ఇంతకుముందు చెప్పానే, ఒక కావ్యం కావచ్చు, లేదా ఒక నవల కావచ్చు, కథన కావచ్చు, నాటకం కావచ్చు, రాసేటప్పుడు అంతర్లీనంగా ఒక విద్యుత్తులాగా ప్రవహించేటటువంటి భావజాలం ఉంటుంది. ఆ భావజాలం ఈ సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఎట్లా ఉపయోగపడుతోంది? ఆ సామాజిక ప్రయోజనాన్ని ఎక్కడైనా తప్పించి, దారి తప్పి వేరే విషయాలు ఏమైనా చర్చిస్తున్నాడా? అలా చర్చిస్తే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? ఇది చెప్పగలిగినటువంటి స్థైర్యం ఈనాటి విమర్శకుడికి కొంచెం తగ్గింది అని నా అభిప్రాయం. కాబట్టి ఏ విమర్శ అయినా కూడా పబ్లిక్ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండాలి. అట్లా చేసిన వాడే నిజమైనటువంటి విమర్శకుడు అవుతాడు. చాలామంది ఇంకొక అతను ఏం చెప్తాడంటే, విమర్శ అంటే అసలు ఏంటి అని అంటే, క్రిటిసిజం ఈజ్ ది ఆర్ట్ ఆఫ్ ఎస్టిమేటింగ్ వాల్యూస్ ఇన్ ది లిటరేచర్. మానవత్వం లేదా మానవ విలువలు ఏమున్నాయో వాటిని పైకి చెప్పాలి. అది చెప్పాల్సినటువంటి అవసరం విమర్శకుడి పైన ఉంది. ఇది ఈనాడు జరుగుతూ ఉందా, ఎందుకు జరగలేదు అని అంటే ఇంతకుముందు చర్చించుకున్నటువంటి అంశమే. విమర్శకులు భయపడుతున్నారు ఒకటి. తరువాత విమర్శ అంటే చాలామంది ఈ మధ్యలో కూడా కొన్ని ఉపన్యాసాలు కూడా ఇస్తుంటారు. గురించో నా నవల గురించే చెప్పడం అంటే 3 శ్లోకాలు చెప్పేస్తారు. అంటే మాట్లాడేది వచ్చు వాళ్ళకి, శ్లోకాలు చెప్తారు. శ్లోకాలకి ఇప్పుడు ఆధునికమైనటువంటి సాహిత్యానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇట్లాంటివి చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు విమర్శలు. ఇవి తగ్గించుకొని ఒక విమర్శను చేస్తే బాగుంటుంది. కాబట్టి విమర్శ ఈరోజు వ్యాఖ్యానం వైపుకి, వివరణ వైపుకే మళ్ళీ తిరిగి వెళ్తోంది. నేను చర్చించినటువంటి విషయాలు చెప్పే ధోరణిలో ఈరోజు విమర్శకులు భయపడుతున్నారు అని నాకు అనిపిస్తుంది. మేడం నమస్తే. కళ్యాణ్ గారికి, సుందరనారాయణ గారికి. తెలుగు సాహిత్యంలో రచనతో అనుసంధానంగా ఉండే ఒక సహాయకారికైనటువంటి ప్రక్రియగా ఉండాల్సింది. నిజానికి విమర్శకుడు రచయిత కంటే ఒక ఎత్తుకు మీద నిలబడి సమాజాన్ని చూసి, రచయిత ఏ విధంగా చూశాడో ఆ రెండింటి మధ్య ఉన్న తారతమ్యాన్ని చెప్పే ఒక ప్రధానమైనటువంటి ఒక సమాజాన్ని ట్రాన్స్పరెంట్గా చూపించే ఒక పండితుడిగా ఉండే వ్యవహారం అవసరం ఉంది. విమర్శ నిజానికి రచయిత చేసిన సమాజం మీద రచయిత చేసిన విమర్శని అది ఏమాత్రం విమర్శ చేస్తాడో అది ఎలా ఉందని చెప్పడానికి ఇంకో విమర్శ. సో రచయితే సమాజం విమర్శ చేస్తున్నాడు. నిజానికి రచన చేయడం అంటే తన అభిప్రాయం చెప్పడం, అంటే సమాజం ఎగ్జిస్టింగ్ వాస్తవాన్ని ఒక క్రిటికల్ వ్యూతో చెప్పడం. ఆ క్రిటికల్ వ్యూ మీద ఇంకో క్రిటికల్ వ్యూ రావడం అనేది, అంటే అది మొదటి క్రిటికల్ వ్యూ ఎట్లా ఉందో చెప్పడానికి సంబంధించిన ప్రయత్నమే చేయాలి విమర్శకుడు. ఆ మేరకు విమర్శకుడు రచయిత కంటే ఎన్నో రెట్లు అధికమైన వాడు, తెలిసిన వాడైన ఒక పరిస్థితి ఉంది. నిజానికి ఒక డిమాండ్ చేస్తుంది కండిషన్ అట్లా. నిజానికి విమర్శకులు తెలుగులో ఇండిపెండెంట్ విమర్శకులుగా తారా లాంటి పేరు కానీ, లేకుంటే టీవీఎస్ పేరు లాంటి పేరు కానీ ఇప్పుడు వినిపించడానికి సాధ్యమే లేదు ఇప్పుడు. ఎందుకంటే చాలామంది నేను కథకుని, కవిని, విమర్శకుని కూడా. సో నిజానికి ఇది కుదరదు.
విమర్శకుడు నిజంగా విమర్శకుడు మాత్రం ఉండాల్సిన అవసరం ఉంది తెలుగు సాహిత్యానికి కానీ ఏ సాహిత్యానికైనా కానీ. అప్పుడు మాత్రమే స్వతంత్రమైన విమర్శ వస్తుంది. అలాంటి విమర్శకుడు నిజంగా ఏది కోరుకోడు, తను చెప్పడమే, తను ఏదైతే రచయిత ఎన్నుకున్నాడో, ఏదైతే రచయిత చూసి చెప్తున్నాడో సమాజం గురించి, అది తప్ప రైటా, ఈ విధంగా తప్పు, ఈ విధంగా రైట్ లేదా, ఈ విధంగా ఏముంది అని చెప్పడమే. కాబట్టి ప్రశంస అవసరమే లేదు నిజానికి. రచయితకు మాత్రం ప్రశంస అవసరం అవుతుంది. కానీ సృజనకారుడు కావడం వల్ల, కళాకారుడు కావడం వల్ల అతనికి చెప్పట్లు కావాలి, అతనికి ప్రశంస కావాలి. కానీ అతని మీద కామెంట్ చేసే విమర్శకుడికి ప్రశంస అవసరం లేదు, అతను కోరుకోవడం అవసరం కూడా లేదు. సభకు నమస్కారం. మోడరేటర్ గారు మంచి సంపాదకురాలు, అట్లాగే అనువాదకురాలు వారికి, అట్లాగే వెంకటకృష్ణ గారికి, దాసాని గారికి, వచ్చినటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం. అంటే విమర్శ అంతరించిపోతుందా అనేది మొదటి ప్రశ్న. అలా అంతరించిపోతే దానికి విమర్శకుల బాధ్యత ఎంత, రచయితల బాధ్యత ఎంత అనేది కాచేరి గారు వేసినటువంటి ప్రశ్న. అంటే విమర్శ అంతరించిపోతున్నది అంటే ప్రింట్ మీడియాలో చాలా తక్కువ స్పేసు ఇవ్వడం అనేది దానికి ఒక కారణం. ప్రింట్ మీడియాలో సమీక్ష స్థాయికి విమర్శ పడిపోయింది. అంటే ఏ పుస్తకాలనైనా దేన్నైనా ఒక 5 లైన్లలో, 6 లైన్లలో, 10 లైన్లలో విమర్శించే పరిస్థితి వచ్చింది. అది విమర్శ అంతరించిపోతుంది అనడానికి ఒక కారణం. అట్లాగే దీంట్లో ఇట్లా అంతర్ధానం అవుతుంది లేదా అంతరించిపోతుంది అన్న దాంట్లో విమర్శకుల బాధ్యత ఎంత, అట్లాగే రచయితల బాధ్యత ఎంత. అంటే విమర్శకులు టిఎస్ ఇలియట్ చెప్పినట్టుగా అందరికంటే, సాహితీవేత్తల కంటే అడ్వాన్స్గా ఉండాలి, అతని గడియారం ఒక 5 నిమిషాలు ముందు ఉండాలని అంటారు. కానీ వాళ్ళకి విమర్శకులు ఆ విధంగా చేస్తున్నారా? కట్టమంచి రామలింగారెడ్డి కవిత్వ తత్వ విచారం రాయడం వల్ల తెలుగు సాహిత్యం ఒక మలుపు తిరిగింది. ప్రాచీన లాక్షణిక గ్రంథాల అనుకరణగా సాహిత్యం సాగుతూ ఉన్నప్పుడు ఆ అనుకరణని తూర్పారబెట్టి ఆధునికతని సాహిత్య విమర్శలో ప్రవేశపెట్టాడు. కాబట్టి అప్పుడు ఆ తర్వాత మనకు ఆధునికమైనటువంటి కవిత్వం, దాంట్లో భాగంగా కాల్పనిక కవిత్వం, ఇలాంటి కవిత్వాలు మనకు వచ్చినాయి. అంటే అట్లా మలుపు తిప్పగలిగినటువంటి ఒక దార్శనికత ఉండాలి విమర్శకుడికి. కానీ ఇవాళ విమర్శకు అలాంటి శక్తి ఉన్నదా? విమర్శకుడు ఏ సాహిత్యంలో ఏదైతే డిక్లైన్ అవుతున్నదో ఆ డిక్లైన్ అవుతున్న దాన్ని పసిగట్టాలి. ఆ డిక్లైన్ అవుతున్న దాన్ని పసిగట్టి దాన్ని అంతర్ధానం చేయడానికి పనిచేయాలి. అదేవిధంగా సాహిత్యంలో ఏ మలుపులు జరుగుతున్నాయి, ఏ మలుపులు రావడానికి అవకాశం ఉందేనే గ్రహించేటటువంటి ఒక దార్శనికత, ఒక గ్రాస్పింగ్నెస్ ఉండాలి. అట్లా ఉన్నప్పుడే విమర్శకుడికి సమాజంలో ఒక స్థానం ఉంది. అంటే విమర్శకుడు ఒక దార్శనికుడిలాగా, ఒక క్రాంతదర్శిలాగా, లేక ఒక అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి జడ్జిలాగా నిర్వహించే సామర్థ్యం లేనప్పుడు విమర్శకుడు తగినటువంటి గుర్తింపు రాకపోవడం అనేది సహజమే. కానీ వాటి విమర్శకులు ఇలాంటి ఈ పరిస్థితుల్లో అట్లా ఉన్నదా అనేది ఇక్కడ వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. కాబట్టి విమర్శకుడికి అధ్యయనం చాలా అవసరం. మామూలు పాఠకుడికి ఉండాల్సినటువంటి దానికంటే అనేక రెట్లు జాతీయ సాహిత్యం, అంతర్జాతీయ సాహిత్యం, దేశీయ సాహిత్యం, ఇట్లా అనేక సాహిత్యాల గురించి ఆ ప్రక్రియలో గతంలో ఏమొచ్చినాయి, ఇప్పుడేం వస్తున్నాయి, వీటన్నింటి యొక్క పరిజ్ఞానం ఉన్నప్పుడే ఒక రచన అది గొప్పది కాదా, దాని స్థానం ఏమిటి, దాని పాత్ర ఏమిటి అని నిర్ణయించగలుగుతారు. కానీ అలాంటి అధ్యయన లోపం వాటి విమర్శకుల్లో చాలామంది కనబడుతుంది. కాబట్టి అధ్యయన లోపం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయంగా మనం పరిగణించాలి. అట్లాగే ఒక కొత్త ప్రక్రియ వచ్చినప్పుడు, ఉదాహరణకు అస్తిత్వవాదాలు వచ్చినాయి తెలుగులో. అప్పటికి ప్రసిద్ధులైనటువంటి విమర్శకులు చాలామంది అస్తిత్వవాదాల్ని ఆహ్వానించలేదు. అంటే అస్తిత్వవాదాలు అనే తెలుగు సాహిత్యం తీసుకుంటున్నటువంటి ఒక మలుపు అనే గ్రహింపు చాలామంది విమర్శకులకు లేకుండా పోయింది. చాలా కొద్ది మంది మాత్రమే అస్తిత్వవాదాల్ని ఆహ్వానించారు. అంటే ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు ఆహ్వానిస్తారు, ఎవరైతే గ్రహించరో వాళ్ళు ఆ పాచి వాసనతోనే ఉంటారు. అలా పాచి వాసన వేసేటటువంటి విమర్శకులు పెరిగిపోతున్నప్పుడు
చేసినప్పుడే విమర్శ ప్రక్రియకు గౌరవం తగ్గుతుంది. కాబట్టి విమర్శకుడు చాలా ఉన్నత స్థానంలో ఉండాల్సినటువంటి విమర్శకుడు సమీక్ష స్థాయికి పడిపోవడం అనేది, లేదా నచ్చిన గ్రంథాన్ని మాత్రమే పరిశీలించడం అనేది సరైనటువంటిది కాదు. అయితే ప్రింట్ మీడియాలో అదృశ్యం అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో విమర్శ మరొక రూపాన్ని సంతరించింది. కాబట్టి సోషల్ మీడియాలో వస్తుంది, కానీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి విమర్శ చాలా పరిమిత స్థాయిలో ఉంటుంది. అంటే గతంలో ఒక కట్టమంచి రామలింగారెడ్డి లెక్కనో, ఒక త్రిపురనేని మధుసూదనరావు లెక్కనో, ఒక కేవీ రమణారెడ్డి లెక్కనో, ఒక రారా లెక్కనో ఆ స్థాయిలో ప్రామాణికంగా ఆ విమర్శ ఉండటం లేదు. తనకు అనిపించేటువంటి స్పందనలు మాత్రం చెప్తూ ఉన్నారు, లేదా కేవలం వ్యాఖ్యానంగా విమర్శ చేస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితి పోవాలి అంటే విమర్శకుడు తన బాధ్యతను గుర్తెరగాలి, అధ్యయనం పెంచుకోవాలి. అట్లాగే రచయితలు కూడా విమర్శకుడు చెప్పితే వినేటటువంటి సహనాన్ని అలవర్చుకోవాలి. ఆయా గ్రంథంలో ఈ మార్పులు చేయాలి, ఇది ఇక్కడ ఔచిత్యవంతంగా లేదు, ఇది సోషల్ జస్టిస్కి అన్యాయంగా ఉంది, ఇలాంటివి అనేక సూచనలు అది శిల్పానికి సంబంధించి, వస్తువుకి సంబంధించి చెప్పినప్పుడు వాటిని తీసుకునేటటువంటి, స్వీకరించేటటువంటి సహనం, సహృదయత రచయితలకు కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే విమర్శకు తగినటువంటి గౌరవం లభిస్తుంది. అస్తిత్వ చాలా కథల్లో చదువుంటాం, ఆ పర్టికులర్ ఆ ఫీలింగ్ ఈ కథలో వెళ్ళి ఎక్కడైతే కూర్చుందో అది మీకు మంచి ఫీలింగ్ ఇస్తుంది. मेरे खोलती है, लाख पर्दों में रहूं भेद मेरे खोलती है, शायरी सच बोलती है, शायरी सच बोलती है। मैंने देखा है कि जब मेरी ज़बान डोलती है, मैंने देखा कि जब मेरी ज़बान डोलती है, शायरी सच बोलती है। जब किसी बात को दुनिया की नज़र तोलती है, जब किसी बात को दुनिया की नज़र तोलती है, शायरी सच बोलती है। बेशक शायरी की अगर हम बात करें तो आगाज़ से लेकर अब तक फ़ाइन आर्ट्स, फ़नून लतीफ़ा की अगर हम बात करें तो शायरी एक ऐसी चीज़ है जो इंसान को बहुत सुकून अता करती है। शायरी कोई कमर्शियल मकसद के लिए नहीं लिखता है, बल्कि अपने जज्बात, एहसासात और ख़यालात की तस्कीन के लिए लिखता है। तो आइए हमारे पास इतने मुअज़्ज़िज़ रेस्पेक्टेबल पैनल मेंबर्स हैं, तो उनको वक्त देते हैं और मौजू पर आते हैं बियॉन्ड द बॉर्डर्स, अ पोएटिक जर्नी ऑफ तेलुगु एंड दक्कनी। तो यहाँ पर मैं सबसे पहले तेलुगु की बात करना चाहूँगी। तेलुगु फेस्टिवल भी यहाँ पर चल रहा है तेलुगु लैंग्वेज का, और इसको बहुत खुशी की बात है कि दूसरे लैंग्वेजेस से भी जोड़ा गया है। तेलुगु और दक्कनी का रिश्ता तो अटूट है। चूँकि दक्कनी जो बोली जाती है उसमें हम देखेंगे कि आज भी बहुत सारे तेलुगु वर्ड्स हम यूज़ करते हैं, ठीक उसी तरह दक्कनी लैंग्वेज में भी तेलुगु के वर्ड्स हम यूज़ करते हैं। तो सबसे पहले संगी शेट्टी श्रीनिवास साहब से, जो कि भोंगीर डिस्ट्रिक्ट से, राजापेट से ताल्लुक़ रखते हैं और अपने तालीमी मराहल उस्मानिया यूनिवर्सिटी से तय करने के बाद वहाँ तेलंगाना स्टूडेंट फ्रंट में के भी ये पेश रहे हैं, उस तहरीक में भी बहैसियत लीडर, और इन्होंने बहुत से काम किए हैं। मैं आपका इस्तकबाल करते हुए संगी शेट्टी श्रीनिवास साहब ये चाहती हूँ कि आप अपने बारे में मुख्तसर बताते हुए शायरी जो दिलों पर असर करती है उस पर बात करें। हुमैरा मैडम और ये मुनावर अली साहब को ये शुक्रगुजार करते हुए मेरा यहाँ पर बैठना जो है एक स्टॉप गैप अरेंजमेंट है। यहाँ पर जो है वाहिद साहब बैठने का था, वाहिद साहब जो है हॉस्पिटलाइज होने की वजह से जो है उनके जगह जो है मैं लेना पड़ा, और ये बहुत खुशी की बात है जो यहाँ पर ये मंच पर बैठने के लिए मेरे को मौका मिला। मैं जो है उस्मानिया यूनिवर्सिटी से जर्नलिज्म में पीजी करा और ये लाइब्रेरी साइंस में पीएचडी करा, और ये अभी मलकाजगिरी डिग्री कॉलेज में जो है असिस्टेंट प्रोफेसर के जैसा काम कर रहा हूँ। ये मैं जो है तेलंगाना मूवमेंट में 91 में आर्ट्स कॉलेज के ऊपर जो है एक बड़ा काला झंडा लहराया था। वो ये कल्चर के लिए जो है, अच्छा हाँ
ఠీకే మై మాట్లాడితే ఇంకెక్కువ ఎఫెక్టివ్గా చెప్పగలనేమో అని చెప్పి ఐఎమ్ షిఫ్టింగ్ టు తెలుగు. హైదరాబాద్ అనేది పంచభాషా సంస్కృతి కేంద్రంగా విలసిల్లింది. ఎందుకంటే కులీ కుతుబ్ షా జమానా నుంచి కులీ కుతుబ్ షా ఆయన షాయరు కూడా షాయరీలో ఏంది అంటే मसूद साहब को वेलकम करता हूँ. सॉरी टू इंटरप्ट यू सर. आज के इस पैनल डिस्कशन में जनाब मसूद साहब का भी हम प्रोफेसर मसूद अहमद साहब का भी इस्तकबाल करते हैं. आपका बाल है. जैसा कि आप जानते हैं बियॉन्ड द बॉर्डर्स पोएटिक जर्नी ऑफ तेलुगु एंड दक्कनी पर हम बात कर रहे हैं. हमारे साथ पैनल मेंबर्स संगी शेट्टी श्रीनिवास साहब शायरी के ताल्लुक से अपना इजहार कर रहे हैं. शुक्रिया. బియాండ్ బార్డర్స్ అంటే ఇప్పుడు కులీ కుతుబ్ షా వాళ్ళు ఇరాన్ నుంచి వచ్చారు, ఇస్ఫహాన్ సిటీ నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాదు నగరము సరస్సులో చేపపిల్లల్లాగా నా నగరం నిండిపోవాలని చెప్పి కోరుకున్నాడు. అట్లనే ఇవాళ హైదరాబాద్ అనేది మొత్తం పాపులేషన్ తోటి నిండిపోయి ఉన్నది. అక్కడి నుంచి మహాలకాబాయ్ చాందా గుజరాత్ నుంచి వచ్చి హైదరాబాద్లో పర్షియన్ పోయట్రీ రాసింది. ఆ తర్వాత ఫస్ట్ నిజాము సెవెంత్ నిజాం ఇద్దరు కూడా పోయట్రీ రాసిర్రు. సెవెంత్ నిజాం దగ్గర ప్రైమ్ మినిస్టర్ కిషన్ ప్రసాద్ ఉన్నాడు, ఆయన కూడా పోయేటే. నిన్న మొన్న ఒక చర్చ జరిగింది మా తెలుగు లిటరేచరు గ్రూపులల్లో, నువ్వు ఎంతసేపు నిజాంకు సంబంధించిన విషయంలో పాజిటివ్గా ఉంటావు, నువ్వు కమ్యూనల్ యాంగిల్లో చూస్తూ ఉన్నావు నిజాంని అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మా మిత్రులు తెలుగు వాళ్ళు. నిజానికి నిజాం జమానాలో హైదరాబాద్ అనేది ఒక పంచభాషా సంస్కృతి కేంద్రంగా విలసిల్లింది. నిజాం ఏదైతే గెజిట్ ఇష్యూ చేస్తే దాన్ని ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మరాఠీ, తెలుగు ఈ అన్ని లాంగ్వేజెస్లో ఇష్యూ చేసేది. అట్లాగే గవర్నమెంట్కి సంబంధించిన వెల్ఫేర్కి సంబంధించిన ఈ విషయాలన్నీ రావడానికి హైదరాబాద్ టుడే అని చెప్పి ఒక ఇంగ్లీష్లో మ్యాగజైన్ వచ్చేది. హైదరాబాద్ టుడే మ్యాగజైన్ అన్ని భాషలలో కూడా పబ్లిష్ అయ్యేది. मुनव्वर अली मुख्तसर साहब मुख्तसर तो हैं लेकिन इनके कारनामे बहुत बड़े हैं, बहुत ही बड़े स्टेज आर्टिस्ट हैं. यूट्यूब पर भी आप इनको मुख्तलिफ वीडियोस में देखते रहते हैं और कई स्टेज प्रोग्राम्स इन्होंने पेश किए हैं. और दक्कनी शायर जैसा कि सुलेमान ख़तीब, हिमायत अली शायर, गिल्ली नलगंडवी, तमाम जो भी दक्कन के मशहूर शायर हैं उन पर इनको क़ुदरत हासिल है, उनके कलाम को उनको जानते हैं. तो मुनव्वर अली मुख्तसर साहब, मैं इसी से आपसे बात करना चाहूँगी कि दक्कनी शेर के हवाले से, दक्कनी शायरों के हवाले से, जैसा कि हम तेलुगु और दक्कनी के रिश्ते की भी बाहमी बात कर रहे हैं, तो उस हवाले से बात करें. शुक्रिया मैडम. मैं जब ये कैंपस में एंट्री लिया तो मुझे हमारे हाई स्कूल के ज़माने में हमारे जो उस्ताद होते थे वो भी कुछ न कुछ चीज़ें सुना दिया करते थे. तो मुझे याद आया बहुत ज़बरदस्त बारिश हो रही थी. तो मल्टीलिंगुअल है ये भी, जिसमें तेलुगु भी है, मैं समझता हूँ कि फ़ारसी है और उर्दू भी है. वाना बच्चे घमाघम लेग में फिसले गिर गए हम, वाना बच्चे घमाघम लेग में फिसले गिर गए हम, इसलिए कॉलेज के नट कम वनडे रुखसत मीखा हमको एक दिन की छुट्टी चाहिए था, इसीलिए हम आने से. इसमें आपको फ़ारसी, तेलुगु, अंग्रेज़ी, दक्कनी ये सब चीज़ें मुझे याद आई. बड़ा अच्छा लगा. छाया लिटरेचर फेस्टिवल वाले काबिल मुबारकबाद हैं कि उन्होंने मल्टीलिंगुअल यानी हमारा लिसानी जो है ये ऐसा इज्तिमा किया है कि इसमें न सिर्फ तेलुगु, उर्दू, मराठी, कन्नड़ी सभी लोग एक साथ यहाँ पर दरअसल फेस्टिवल मीन्स खुशी का, तो एक खुशी का मौका फराहम किया है. और रही बात मैडम ने जिस तरह से सवाल किया, मोहम्मद मसूद अहमद साहब
मैं आपका इस्तेमाल करती हूँ यहाँ पर। आप बहुत अच्छे शायर भी हैं और बहुत ही उर्दू में आपकी गिरा कदर खिदमत है, क्योंकि उन्होंने उर्दू लिटरेचर को, जैसा कि मैंने पहले कहा था कि जज्बात, ख्यालात और एहसासात की तर्जुमानी होती है शायरी। प्रोफेसर मसूद साहब। थैंक यू, शुक्रिया। मैं पहले मैं शुक्रिया अदा करता हूँ ऑर्गेनाइजर्स का, छाया पब्लिकेशन और आप बैसियत एंकर, आपकी जो कोशिश रही है वो काबिल दाद है। और जहाँ तक शायरी का ताल्लुक़ है और ज़बान का ताल्लुक़ है, चाहे वो उर्दू हो या तेलुगु, अगर हम गूगल पे चेक करेंगे दुनिया में कितने कंट्रीज़ हैं तो उसका आंसर आएगा 195 कंट्रीज़, 195 कंट्रीज़ हैं। और कितनी ज़बानें, कितनी लैंग्वेजेस दुनिया में इस्तेमाल की जाती है, वो तकरीबन 7000 के ऊपर लैंग्वेजेस फिलवक़्त दुनिया में इस्तेमाल करते हैं। కోయ చంద్రమోహన్ గారు నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్, నారాయణ రెడ్డి గారు నవచేతన పబ్లిషింగ్ హౌస్, నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ అండ్ నవచేతన పబ్లిషింగ్ హౌస్, అండ్ అజు పబ్లికేషన్స్ నుంచి శ్వేత యరం గారు. ఈరోజు ఈ ముగ్గురు స్పీకర్లు మనతో ఈ అంశం గురించి, బియాండ్ పబ్లిషింగ్ గురించి మాట్లాడతారు. స్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? మన పుస్తకాలు నిజంగా పాఠకుల వరకు చేరుతున్నాయా, లేక ఇంకా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ లాంటి నగరాల వరకు మాత్రమే పరిమితం ఉందా? సో అది క్వశ్చన్. మీరు నారాయణ రెడ్డి గారి నుంచి స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారము. ఛాయా ఫెస్టివల్స్కి వచ్చినటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మొదటి క్వశ్చన్ కింద బుక్ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ ఒకప్పుడు మనకు ప్లాట్ఫామ్స్ అంటే పుస్తకాలు మాత్రమే, బుక్ షాప్స్, పుస్తకాలు అంటే బుక్ షాప్స్కి వెళ్ళి మనం పర్చేజ్ చేసి చదివే అలవాట్లు ఉన్నాయి. అది ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ అన్నప్పుడు మెయిన్ పబ్లిషర్స్, డీలర్స్ అండ్ బుక్ షాప్స్ వరకు వెళ్ళాలంటే ఇప్పుడున్న పరిస్థితులు ఆన్లైన్స్ ఇలాంటివి వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం బుక్ షాప్స్ వరకు ప్లాట్ఫామ్స్కి వెళ్ళడం చాలా కొంచెం తగ్గిపోయినట్టు కనబడుతుంది. ఇంకా సేల్ అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న ఆర్థిక వనరులు అండ్ ఈ ఆన్లైన్ వల్ల బుక్ షాప్స్కి అనేది సేలు తక్కువగా నడుస్తుంది బుక్ షాప్స్ వలన. అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే పబ్లిషర్స్ ఏ పుస్తకాలు వేసినా మార్కెట్లోకి వెళ్తే దాని ద్వారా పాఠకులకు వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు డిస్ట్రిబ్యూషన్ అనేది కరెక్ట్గా నడుస్తుంది. లేదా ఒక్కొక్క పుస్తకం మనం పబ్లిష్ చేసుకొని మన దగ్గర ఏదో కొన్ని కాపీలు పెట్టుకొని ఆన్లైన్ ద్వారా లేదా మనం పేపర్ అనౌన్స్మెంట్స్ ద్వారా చేస్తే అది పబ్లిసిటీ పాఠకుల వరకు చేరదు. అది అందు గురించి ప్రతి పుస్తకం పాఠకుల దగ్గరికి వెళ్ళాలంటే బుక్ షాప్స్ లేదా ఆన్లైన్స్ ఇప్పుడు విరివిగా మనం డిస్ప్లే పెడితేనే అది పాఠకుల వరకు వెళ్తుంది. నా పేరు కోయ చంద్రమోహన్, తెలంగాణ పబ్లికేషన్స్. వాస్తవంగా ఈ కాలంలో తెలంగాణ నుంచి ఏర్పాటైనటువంటి పబ్లిషింగ్ హౌస్ తెలంగాణ పబ్లికేషన్స్. అయితే ఇప్పుడు నారాయణ రెడ్డి గారు ప్రస్తావించినట్టుగా ఈ పుస్తక రంగంలో పుస్తకాన్ని భగవంతుడికి భక్తుడికి అని అంటున్నది మరి. అలా అసలు పుస్తకాన్ని చదువరి వద్దకు, పాఠకుడి వద్దకు తీసుకుపోయేది ఎవరు అంటే బుక్ సెల్లర్స్, డిస్ట్రిబ్యూటర్స్. దీని పుస్తక రచయిత ఎంత శ్రమిస్తాడో, ఓ పబ్లిషర్ ఎంత శ్రమిస్తాడో, పుస్తకాన్ని పాఠకుడి గరి చేరకపోతే ఆ పుస్తకం యొక్క విలువ అనేది ఏమి ఉండదు. కానీ ఈరోజు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఇతర అనేక రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేకపోతే అనేకం వచ్చినాయి. కానీ సాంప్రదాయకంగా మనం గమనించినట్టయితే గతంలో ప్రజాశక్తి కానీ, విశాలాంధ్ర కానీ, లేకపోతే ఎంఎస్కో కానీ బస్సులు రూపంలో ఇప్పటికీ అవి నడుస్తుంది. ఇప్పుడు ఈరోజు విశాలాంధ్ర బహుశా నవచేతన బస్సు మహబూబ్నగర్లో ఉండొచ్చు. అంటే పుస్తకం ఒక రచయిత పబ్లిష్ చేసుకోవడం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది. కానీ గతంలో ఓన్లీ పబ్లిషర్సే పబ్లిష్ చేసే పరిస్థితి ఉండేది. కానీ ఆ పుస్తకం చేరాలంటే ఒక పబ్లిషరు లేదా ఒక బుక్ సెల్లరు ఖచ్చితంగా ఒక ఎగ్జిబిషన్ ద్వారానో లేకపోతే అక్కడ ఒక సేల్స్ పాయింట్ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఆదిలాబాద్లో, లేకపోతే కరీంనగర్లోనో, నిజామాబాద్లోనో, లేకపోతే ఇటు శ్రీకాకుళంలోనో, లేకపోతే ఇటు హిందూపూర్లోనో, ఆంధ్రాకి వెళ్తే
అంటే మారుమూల జిల్లాల్లో బుక్ షాప్స్లో కేవలం బుక్ షాప్స్ అంటే ఏంది, నోట్ పుస్తకాలు, పెన్స్ ఇవి అమ్మే ఉన్నాయి తప్ప పుస్తకాలు, సాహిత్యాన్ని అమ్మేటువంటి పుస్తకాలు ఉన్నాయి అసలు మన తెలుగు సమాజంలో ఉంది ఎవరు అంటే మొదటి నుంచి ఉన్నటువంటి ఆ సాంప్రదాయకంగా ప్రజాశక్తి, లేకపోతే ఇప్పుడు నవ తెలంగాణ, విశాలాంధ్ర, నవచేతనం తప్ప. ఇప్పుడు దాన్ని సోషల్ మీడియా లేకపోతే మన ఒక సమాజం పెరుగుతున్న కొద్దీ వచ్చినటువంటి ఈ ప్లాట్ఫామ్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వచ్చిన తర్వాత పుస్తకం ఈరోజు పుస్తకం వేస్తే రేపు చేరుతుంది. అది కేవలం ఆన్లైన్ డిజిటల్ యుగం వచ్చిన తర్వాత. అయినా కూడా మన ఇండియా అనేది 2 ఇండియాలు ఉన్నాయి మనకు తెలుసు. అది ఒకటి డిజిటల్ ఇండియా, ఇంకోవైపున అసలు ఈ సెల్ ఫోన్ కూడా అందని ప్రాంతాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి చోటకు చేర్చేది ఎవరు అని అంటే పబ్లిషరు లేదా బుక్ సెల్లరు లేదా డిస్ట్రిబ్యూటర్ కావచ్చు. అంటే దీన్ని చేరటం లేదా పుస్తకాలు అంటే ఖచ్చితంగా చేరుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి సమస్య లేనే లేదు. పుస్తకాలు ఈరోజు తెలుగు పబ్లిషింగ్ బుక్ డిస్ట్రిబ్యూషన్ పరిస్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? అలాగే పుస్తకాలు నిజంగా పాఠకుల వరకు చేరుతున్నాయా, లేకపోతే హైదరాబాద్, విజయవాడ ఇలాంటి పెద్ద పెద్ద నగరాల వరకే పరిమితం అవుతుందా? అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత ఐరం, అజు పబ్లికేషన్స్ నుంచి. నేను ఇప్పుడు తెలుగు డిస్ట్రిబ్యూషన్ని 2 భాగాలుగా ఆలోచిస్తున్నాను. ఒకటి ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూషన్, ఇంకొకటి మోడర్న్ డిస్ట్రిబ్యూషన్. మోడర్న్ డిస్ట్రిబ్యూషన్ అంటే కేవలం అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలు మాత్రమే కాకుండా అర్బన్ అనే లెక్క కడుతున్నాను. టైర్ 2, టైర్ 3 ప్లేసెస్కి మాత్రమే పరిమితమైందని అనుకుంటున్నాను. మోడర్న్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఎఫిషియెంట్గా నడుస్తుంది. ఇందాక చంద్రమోహన్ గారు చెప్పినట్టు 1 రోజులో 2 రోజుల్లో పుస్తకాలు అందరికీ చేరుతున్నాయి. కానీ టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఈవెన్ విత్ మోడర్న్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి 1 రోజులో 2 రోజుల్లో చేరవు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా 1 రోజు 2 రోజుల్లో ఆ ప్రాంతాలకి చేర్చలేరు. ఎందుకంటే వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కూడా అంత లోతుగా లేదు. కానీ పుస్తకాలు అక్కడ దాకా చాలా ఫాస్ట్గా వెళ్ళగలిగేది కేవలం బుక్ షాప్స్ ద్వారా, ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా. ఈ ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూటర్స్, సాంప్రదాయక డిస్ట్రిబ్యూటర్లు ఈ మధ్య చాలా తగ్గిపోయారు లాస్ట్ 30-40 ఇయర్స్లో. నాకు అనుభవం లేదు, అంతకుముందున్న వాళ్ళకి తెలుసు ఇదంతా. బట్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అని చూస్తే నేను నోరుతో చెప్పగలను. ఒక పబ్లిషర్ దగ్గర నుంచి 500 పుస్తకాలు కొనే డిస్ట్రిబ్యూటర్లు ఎంతమంది ఉన్నారు ఆంధ్ర తెలంగాణలో? తెలుగు పుస్తకాలు కొనేవాళ్ళు ఉన్న ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇంగ్లీష్ పుస్తకాలు లేకపోతే అనువాద పుస్తకాలు అమ్ముకొని, లేదా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి పనికొచ్చే పుస్తకాలు, అకాడమిక్ పుస్తకాలు ఇవి అమ్ముకొని సర్వే అవుతున్న డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. కానీ లిటరేచర్కి సంబంధించిన పుస్తకాలని విరివిగా కొని డిస్ట్రిబ్యూట్ చేసే డిస్ట్రిబ్యూటర్స్ తెలుగులో ఇందాక చెప్పినట్టు వెళ్ళి మీద పెట్టవచ్చు, 2-3 ఉంటారు బహుశా, అంతే. మిగతా వాళ్ళందరూ స్మాల్ సైజ్ సెల్లర్స్. వాళ్ళని డిస్ట్రిబ్యూటర్స్ అనలేము. బుక్ షాప్ ఓనర్స్, బుక్ సెల్లర్స్ ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా అలా చెప్పవచ్చు. దట్ సెక్షన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూషన్లో టైర్ 2, టైర్ 3 సిటీస్కి పుస్తకాలు తీసుకెళ్ళగలిగే డిస్ట్రిబ్యూటర్స్ లేరు. అందుకనే ఆ ప్రాంతాలకి ఇంకా ఎక్కువగా వెళ్ళట్లేదు పుస్తకాలు. సో టు ఆన్సర్ ఏ క్వశ్చన్, అర్బన్ అండ్ టైర్ 1 సిటీస్కి వెళ్ళినంత ఫాస్ట్గా పుస్తకాలు టైర్ 2, టైర్ 3 సిటీస్కి వెళ్ళట్లేదు. ఏదో వేలల్లోనో లక్షల్లోనో అమ్ముడుపోతున్న పుస్తకాలు సోషల్ మీడియాలో చూసి ఏదో విధంగా సంపాదించుకుంటున్నారు వాళ్ళు. దెర్ ఆర్ నెగటివ్ ఎఫెక్ట్స్ టు దట్, విచ్ ఈజ్ వాళ్ళు ఫ్లిప్కార్ట్, మీషోల్లో పైరేటెడ్ బుక్స్ కొనగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ డిస్ట్రిబ్యూషన్, పైరేటెడ్ సెల్లర్స్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ స్ట్రాంగర్ దెన్, వాళ్ళు మనకంటే బలంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోగలుగుతున్నారు. ఎలా అంటే ఈ పైరేటెడ్ బుక్స్ వేస్తున్న వాళ్ళు చాలామంది కూడా నాన్ తెలుగు ప్రింటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్. వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది తెలుగు స్టేట్స్లో కూడా. అందుకని పుస్తకాలు నిజంగా ఒరిజినల్ పబ్లిషర్స్ వేసిన పుస్తకాలు టైర్ 2, టైర్ 3 సిటీస్కి ఎక్కువగా వెళ్ళట్లేదు, త్వరగా కూడా వెళ్ళట్లేదు. యాక్చువల్లీ ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా ముందు, బట్ విల్ కమ్ బ్యాక్ టు దాట్. అండ్
విల్ టాక్ అబౌట్ ఇట్. శ్వేత గారికి ఇంకో ప్రశ్న ఏంటంటే, మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అండ్ అదే అమ్మ డైరీలో కొన్ని పేజీలకి చాలా ఇన్స్టాగ్రామ్ రివ్యూస్ వచ్చాయి ఇంతకుముందు. ఇట్లాంటి వీడియోస్ అండ్ మీ దృష్టిలో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది ఎంతవరకు మీకు బుక్ సేల్స్కి బుక్ డిస్ట్రిబ్యూషన్స్కి యూజ్ అవుతుంది? అసలు సేల్స్ అవుతాయా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ద్వారా వెళ్తే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం? ఈ స్టేజ్ని వాడుకొని నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. అమ్మడేరి పుస్తకం విషయంలో. అమ్మడేరి పుస్తకం రిలీజ్ అయ్యి 4 నెలల తర్వాత దాని అమ్మకాలు పెరగడం స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకు మేము ఆ పుస్తకానికి సంబంధించి ఒక చిన్న రీల్ కూడా చేయలేదు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాము అన్ని పుస్తకాలు పెట్టినట్టుగానే. అప్పటి వరకు మేము అసలు రీల్సే చేయలేదు ఏ పుస్తకం మీద. రీల్స్ అని స్పెసిఫిక్ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, విద్యా గారు అడిగిన క్వశ్చన్ ఈజ్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు ద టాపిక్ ఆఫ్ రీల్స్. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఒక మేజర్ ఇన్ఫ్లుయెన్స్. రీడర్స్ని ఈ పుస్తకం వైపు ఇది వచ్చిందని చెప్పడానికి కానీ, ఇది కొనండి అని చెప్పడానికి కానీ, ఇది బాగుంది బాగాలేదు అని చెప్పడానికి కూడా రీల్స్ అన్న మీడియం చాలా స్ట్రాంగ్గా వాడుకుంటున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో. మేము ఆ పుస్తకం విషయంలో మా వైపు నుంచి కానీ రచయిత వైపు నుంచి కానీ ఒక్క రీల్ కూడా చేయలేదు. ఎవరో వేరే రీడర్స్ చదివి పాఠకులు చేసిన రీల్స్ వల్ల ఆ పుస్తకం ఇంకా వేరే పాఠకులకు చేయడం మొదలైంది. కాబట్టి దాన్ని ఒక ఎగ్జాంపుల్ లాగా నేను తీసుకోలేను. అండ్ ఆ పుస్తకాన్ని కూడా ఒక సేల్స్కి ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకోలేను. ఇది ఒక అవుట్లయర్. అన్ని పుస్తకాలు ఇన్ని పోవు కాబట్టి ఇది ఒక అవుట్లయర్. మనం దాన్ని శాంపుల్గా తీసుకొని కాన్వర్జేషన్ ముందుకు తీసుకెళ్ళలేము. బట్ ఒకటి మాత్రం నిజం, ఆ పుస్తకం చాలా చాలా ఇట్ ఓపెన్డ్ అ లాట్ ఆఫ్ డోర్స్. దాని తర్వాత చాలామందికి తెలుగులో పుస్తకాలు చదవడం అలవాటు అయింది. కొత్త వాళ్ళకి, జెన్జీ అనండి, మిలీనియల్ అనండి, జెన్ ఆల్ఫా అనండి, వాళ్ళకి కొత్తగా తెలుగు ఇప్పటివరకు చదవని వాళ్ళకి కూడా కొత్త వాళ్ళకి అలవాటు అయింది. దానివల్ల వేరే పుస్తకాలు కూడా అమ్ముడవడం స్టార్ట్ అయ్యాయి. నాట్ జస్ట్ అజు పబ్లికేషన్స్కి మాత్రమే కాదు, మీరు వేరే పబ్లిషర్స్తో కూడా మాట్లాడవచ్చు. అజు పబ్లికేషన్స్లో వచ్చిన అమ్మడైరీ తర్వాత కొత్త పుస్తకాల షాపులు చిన్న చిన్నవి టైర్ 2 టైర్ 3 సిటీస్లో కూడా కొత్త పుస్తకాల షాపులు, కొత్త బుక్ డిస్ట్రిబ్యూటర్లు, కొత్త రచయితలు, కొత్త పాఠకులు ఇవందరూ తయారైనప్పుడు ఇట్ ప్రూవ్డ్ ఓన్లీ వన్ పాయింట్: దెర్ ఆర్ రీడర్స్, దెర్ ఈజ్ రీడర్షిప్. మనం గ్రాప్ చేసుకోలేదు ఇన్ని సంవత్సరాలు. ఎలా ఆ రీడర్స్ దగ్గరికి వెళ్ళగలగాలి అనేది ఎవరికి అర్థం కాలేదు ఇన్ని రోజులు. ఇప్పటికైనా 100% అర్థమైందా అంటే అవ్వలేదు. ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. మేము కూడా నేర్చుకుంటా ఉన్నాం మెల్లమెల్లగా. అండ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ సోషల్ మీడియా మార్కెటింగ్ నుంచి కన్వర్షన్ రేట్ ఎంత ఉంటుంది సేల్స్కి అని అడుగుతున్నారు. హ్యూజ్, చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక పుస్తకం గురించి ఒక సమీక్ష ఒక న్యూస్ పేపర్లో వస్తే దాని నుంచి 5 నుంచి 10 కూడా పుస్తకాలు అమ్ముడు పోవు డైరెక్ట్ కన్వర్షన్ చూసుకుంటే. అంటే బహుశా చదివి ఒక బుక్ షాప్కి వెళ్ళి కొంటారేమో ట్రెడిషనల్ పద్ధతుల్లో. కానీ మాకు ఫోన్ చేసి ఈ పుస్తకం ఎలా కొనాలి, మాకు లింక్ పంపించండి, పోస్ట్ చేయండి అని అడిగేవాళ్ళు బహుశా 5 మంది 10 మంది ఉంటారు. అది కూడా వాళ్ళకి ఆ పుస్తకము ఆ పేపర్ వచ్చిన రోజు చదివి ఉండరు. వాళ్ళు ఎక్కడో పొరపాటున ఏదో ఒక రోజు మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు అలా అక్కడ పడిన ఒక పేపర్ తీసుకొని చదివి ఉంటారు. ఇదేదో బాగానే ఉన్నట్టుంది అని ఫోన్ చేసి మాకు ఈ పుస్తకం గురించి చదివాను పేపర్లో అని చెప్పి మాట్లాడతారు. సో కన్వర్షన్ రేట్ ఆన్ త్రూ పేపర్ మీడియం ఈజ్ వెరీ లో. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ మార్కెటింగ్ ద్వారా వచ్చే కన్వర్షన్ రేట్ ఈజ్ హ్యూజ్. ఒక పోస్ట్ మేము పెట్టి ఈ పుస్తకం వచ్చింది అని చెప్పినప్పుడు ఒక 2000 మంది కనీసం చూస్తున్నారు. ఓ, ఈ పుస్తకం వచ్చిందంట అని వాళ్ళకి తెలుస్తుంది. ఆ 2000 మందిలో 20 మంది కొన్నా కూడా దట్ ఇస్ ఎ వెరీ గుడ్ కన్వర్షన్ రేట్. సో ఎగ్జిబిషన్స్ పెట్టడం, మా ఓన్ నవచేతన పబ్లిషింగ్ హౌస్ తరఫున మొబైల్ వ్యాన్స్ ఉన్నాయి. ఈ మొబైల్ వ్యాన్స్ ఎవ్రీ డిస్టిక్లో ఒక 30 days అని ప్రోగ్రామ్ పెడతాం. మండల స్థాయిలో కూడా వెళ్తారు. స్కూల్స్లో ఎగ్జిబిషన్ పెట్టడం, అక్కడక్కడ అవేర్నెస్ పెట్టడం. అలా అప్పుడు క్లియరెన్స్ సేల్స్ అని కస్టమర్స్ ఆకర్షించుకోవడం కోసం క్లియరెన్స్ సేల్స్ అని కూడా పెడతాము. 10 to 50% అని మార్జిన్ పెడతాం, అంటే కస్టమర్ ఆకర్షణ కోసం. అలాగే మన పుస్తకాలు ఇది సేలింగ్ కాకుండా కస్టమర్స్ రావాలంటే స్కూల్స్లో ఎగ్జిబిషన్ పెడితే పిల్లలకు అప్పటి నుండి మనం రీడింగ్ హ్యాబిట్ పెంచుకుంటూ వెళ్తే వాళ్ళు పెద్ద పెరిగినా కొద్దీ ఆ పుస్తకాలు
చదివే అలవాటు పెరుగుతుంది. అలా ఆ అలవాటు అంటే పెదవిరిన కూడా వస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు బుక్ ఫేర్స్ ఉంటాయి, అక్కడక్కడ బుక్ ఫేర్స్ పెట్టినప్పుడు అక్కడ పెట్టడం, తల్లిదండ్రులకు కూడా మన అవేర్నెస్ తీసుకురావడం కోసం వాళ్ళకు సంబంధించిన పుస్తకాలు, ఈ పుస్తకాలు వస్తున్నాయి, ఈ పుస్తకాలు చదివితే బాగుంటుంది ఇలాంటి చెప్పడం, స్లోగన్స్ లాంటివి పంపించడము, ఇలాంటివి చేస్తూ ఉంటే మార్కెట్లో మన కొత్త పుస్తకాలకు స్పేస్ వస్తుంది మేడం. ట్రెడిషన్ మేము అంటే కొత్తగా పెట్టిన పబ్లికేషన్స్ కాబట్టి నేను ఏదైనా చిన్న మీటింగ్ జరిగిందనుకోండి, ఒక పెళ్ళి జరిగిందో లేకపోతే ఒక చిన్న మీటింగ్ జరిగిందనుకోండి, అక్కడ బుక్స్ తీసుకెళ్తాం, మా బుక్ సెల్లర్ తీసుకెళ్ళి బుక్స్ పెడతాడు, అదొక పద్ధతి. లేదా మన నెట్వర్క్, సొంత నెట్వర్క్, ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతి మండలంలోనో లేకపోతే ప్రతి జిల్లాలోనో రీడర్స్ ఉంటారు. ఆ రీడరే ఇంకొక రీడర్కి ఠాగూర్ సినిమాలో లాగా అంటే అది ఒక సిస్టమ్ అనేది ఉంది. రెండవది రచయిత తను రాసినటువంటి పుస్తకానికి చేరాలి అని తపనతోనే పనిచేసే వాళ్ళు ఉంటారు. రచయిత పుస్తకానికి అంటే చాలామంది ఎక్కువ మందికి నోషన్ ఏముంటుందంటే వీళ్ళు ఏదో నవచేతనో లేకపోతే పెద్ద పబ్లిషింగ్ హౌస్లు వీళ్ళంతా డబ్బులు తీసుకొని కొట్టేస్తుంటారు, మాకు డబ్బులు లేరని. డబ్బులు ఇవ్వరు అనే దాని మీద అది ఒక దట్ ఈజ్ డిఫరెంట్, దాన్ని ఫైట్ చేయొచ్చు, అడగవచ్చు, అది ఓకే. కానీ మెయిన్ అక్కడ ఏంటంటే ఒక పుస్తకాన్ని చేర్చాలంటే దాని వెనకాల కూడా చాలా శ్రమ ఉంటుందండి. అది కూడా అంటే మీరు అడిగిన ఈ సాంప్రదాయ పద్ధతుల్లో మనం జిల్లా వరకు ఒక మండలం వరకు చేర్చాలంటే సోషల్ మీడియాతో తక్కువ ఖర్చుతో నువ్వు ఒక ఫేస్బుక్లో పెట్టుకుంటే నీకేం ఖర్చు ఉండదు. బట్ ఒక పుస్తకాన్ని తీసుకెళ్ళాలి అని అంటే ఇప్పుడు పోస్టర్లు కూడా మనం చాలా, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ కాలంలో అది పెంచారు. రెండోది ఏంటంటే అంటే ఒక పుస్తకం పబ్లిష్ చేయడానికే చాలా కష్టం, అది రచయితకైనా పబ్లిషర్కైనా. పుస్తకం కొంటే జిఎస్టీ ఉండదు, పుస్తకం ప్రింట్ వేస్తే పేపర్ కొంటే 18% జిఎస్టీ వేసాడు మోడీ. మరి అది నష్టం. అది ఒక రీడర్ మీద, ఒక రచయిత మీద, ఒక పబ్లిషర్ మీద, వీటి అందరి మీద ప్రభావం అనేది ఉంటుంది. వీటన్నీ వెనకాల చాలా క్యాలిక్యులేషన్స్, దాని వెనకాల చాలా ఖర్చు అంత కూడా ఉంటుంది. కాబట్టి మోడ్ ఆఫ్ టేకింగ్ ద బుక్ టు ది రీడర్ అంటే కింద వరకు తీసుకెళ్ళటం అని అంటే సాంప్రదాయ పద్ధతి ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్లాట్ఫామ్స్ను వాడుకోవడం, అనేక పద్ధతుల్లో పుస్తకాన్ని తీసుకెళ్ళచ్చు, చదివే. మేము ఎప్పుడు అమెజాన్లో మాత్రమే అమ్మేవాళ్ళం, ఎందుకంటే అమెజాన్ ప్లాట్ఫామ్ ఒరిజినల్ పబ్లిషర్స్ని ఇట్ ప్రొటెక్ట్స్ రియలీ వెల్. ఎవరైనా పైరేటెడ్ సెల్లర్స్ వచ్చిన వాళ్ళని ఆపడము ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ప్రొటెక్ట్ చేస్తుంది. ఫ్లిప్కార్ట్, మీషో అలా కాదు. కానీ ఫ్లిప్కార్ట్, మీషోల్లో మా పుస్తకాల కాపీలు పైరేటెడ్వి చాలా ఎక్కువ మంది చాలా ఎక్కువ అమ్మేస్తున్నారు. మేము ఒరిజినల్గా అమ్మిన దానికంటే ఫ్లిప్కార్ట్, మీషోల్లో ఎక్కువ అమ్మినట్టుగా మాకు ఆల్రెడీ డేటా ఉంది. దో ఇట్ ఈస్ అన్అఫిషియల్ డేటా, వి స్టిల్ వర్ ఏబుల్ టు గెట్ సమ్ డేటా. సో ఈసారి మేమే ఫ్లిప్కార్ట్, మీషోల్లో పైరేటెడ్ సెల్లర్స్కి కాంపిటీషన్గా అమ్మడం మొదలెట్టాము. చాలా కష్టమైన జాబ్ అది, ఎందుకంటే వాళ్ళు ఒక పుస్తకాన్ని 40-50 రూపాయలు ప్రింట్ వేయించుకోగలరు. అండ్ వాళ్ళు ఎవరికి రాయల్టీలు కట్టాల్సిన అవసరం లేదు, డిజైనర్కి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, దేనికి అసలు రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఒక బుక్ని 30 రూపాయలు 40 రూపాయలు పెట్టి ప్రింట్ చేయించుకుంటారు. వాళ్ళు ఆ పోస్టల్ ఛార్జీల కింద ఆ ప్లాట్ఫామ్స్కి ఇంకో 20-30 రూపాయలు ఇచ్చినా కూడా 150 రూపాయల పుస్తకం మీద వాళ్ళకి మాకు మిగిలేదానికంటే ఎక్కువ మిగులుతుంది. అండ్ ఆ మిగిలినంతా వాళ్ళకే. మేము ఆ మిగిలిన దాంట్లోంచి మళ్ళీ ఆథర్ రాయల్టీలు కట్టుకోవడము, మా ఎంప్లాయీస్కి పే చేసుకోవడము ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ కాంపిటీషన్ మేము ఇవ్వలేము. బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అండ్ టెస్టింగ్ దట్ థియరీ దట్ క్యాన్ వీ compete against our own book pirated sellers. ఇంకో వాళ్ళ అన్న ఉండే, ఆయన సన్నగా ఉండే కాశన్ అని. నేనేం చేసినంటే చిన్నప్పుడు నాకు తెలియదు, మా ఊర్లో అంటారు, ఆయన ఇప్పటికంటారు నా మీదనే కదా మొదటిపాటు రాసినవి. వీడు తెప్పకాశి కానీ తమ్ముడు బద్ది శిప్ప భగవంతుడు. తెప్పకాశి సన్నగా ఉండండి, తెప్పకాశన భగవంతుడు అని రాసిన, అది మా మీద కడతామని అన్నారు. ఇది అలవాటు. మా ఊర్లో వాడు మాడిచెక్కలు తెచ్చుకుంటుంటే మా నాయన కూడా తెచ్చినాడు. మాడిచెక్కల కాడ లింగమయ్య నువ్వు మనగా నువ్వు ఉన్నవు లింగమయ్య ఊరి బంద్ చేసినాడు వద్దురని, వీడు బనాయిస్తున్నాడు. తర్వాత వచ్చిండు సద్ద రొట్టెలు తెచ్చుకున్నాడు. మా నాయన అన్నాడు, సద్ద రొట్టెల కాడ లింగమయ్య నువ్వు సర్దారు ఉన్నవు లింగమయ్య అన్నాడు. ఓరి అమ్మ ఇది కూడా వద్దని ఇంట్లో తిరాదన్నాడు. మరుసటి నాడు పోయి
అంబలి తీసుకొచ్చిండు. అంబలి శంభుకు లింగమయ్యా నీవు అమీను సావువే లింగమయ్య అన్నాడు. అంటే ఈ ప్రాస అమీను ఇవన్నీ ఏం తెలియదు. నాకు కూడా చిన్నప్పుడు ఈ ప్రాస ఇది కవిత్వం తెలియదు. ఏది పడితే అది పాడేది, ఏది పడితే అది పాడుకుంటా. తర్వాత ఇది కవిత్వం కాదో తెలియదు. మొదటి పాట మాత్రం యాద్ చేసినందుకు ఆకాశ ఎగుసాము పొద్దు ఎన్నెల పొడిసితే ఎగుసాము పొద్దు ఎన్నెల పొడిసితే ఎరువు బండి కట్టి ఎద్దుల రికెట్టి నుండి నువ్వు సౌండ్ ఒక్కసారి చేసి మళ్ళీ మార్చొద్దు. బాగుంది, మంచిగా పెంచుతుంది మంచిగా. ఎందుకంటే కింద నాకు చాలా గౌరవనీయ పేర్లు చెప్తే మా శ్రీనివాస్ సార్ తిడతాడు కనుక ఓకే పేర్లు చెప్పండి అందరికి. చాలా అత్యంత నేను ఆరాధించే వాళ్ళు ఉన్నారు అందరూ. మన శ్రీనివాస్ గారు, మా యాకూబు, రాఘవాచారి, మా సుబ్బయ్య, మన ఊర్లో మన కేశవాచార్య వెళ్ళేది నాటకం సేమ్ మన నాటకం లెక్క ఉంది. అసలు ఆడ ఉన్నంత స్వేచ్ఛ ఉంటుందంటే పక్కన కాశం పోయి ఉన్నాడు కనుక దానికి కావాల్సిన ప్రకాశం ఉన్నాడు. ఇంకా మనకు ఏమీ లేదు, ఏదో మాటలు తక్కువ. మాటలు అసలు మాట్లాడాను. మాటలు అంటే చాలా కష్టం అని మన రమణజీవి మాటలు బంద్ అన్నాడు. కానీ పాటనే చాలా చిన్న ఏజ్, కవిత్వం తెలియదు. మీరు అన్నందుకు చెప్తున్నా. ఏగుజాము పొద్దు ఎన్నెల పడిసితే ఎరువు బండి కట్టి ఎత్తులను రికెట్టి పేడగడ్డ నుండి పెంటగడ్డ అనగానే మరి వీళ్ళు బాగుంటుందని వాళ్ళకి అర్థం కాదు. పేడగడ్డ నుండి పడమర దుక్కికి రేల పాటల మీద రాగాలు తీస్తుంటే ఆ కంచు గొంతుకు అల్లంత దూరాన ఆకాశాన పోయే. ఆ కంచు గొంతుకు ఏ పాట పాడేదంటే గద్దువాల కోట మీద గద్దరెక్కల కోడి కూసే. గద్దువాల కోట మీద గద్దరెక్కల కోడి కూసే. గద్దువాల కోట మీద వాళ్ళు ఎత్తలేరు. మరి నా అలవాటు, మా నాయన గొంతు నాదే గింత అంటే మా ఫాదర్ గింత. నాకు ఆయన 1% వచ్చింది, దానికే పండు చీర గొంతు చీర. గద్దువాల కోట మీద గద్దువాల కోట మీద గద్దరెక్కల కోడి కూసే. నాగరల్ల నాగరల్ల నల్ల వెట్ట బీజంలో వచ్చాయి. నాగరల్ల నల్ల వెట్టున్న నా స్వామి రంగ కూత కూతకు గుడ్డు పెట్టన్నా. అట్లా పాడు దాపట్టెద్దు ధర్మ. హలో దాపట్టె తగ్గించిన మళ్ళా హలో చేయి పెట్టక తండ్రి నీ దండం పెడతాను. ఫస్ట్ పెట్టిన పెట్టు మళ్ళీ. అరే ఈ స్వామి మధ్వాచార్యుల నామం లేకుండా ద్వైతమూర్తి దండం పెట్టు స్వామి. హలో మీరు చేయి పెట్టకండి ఇంకొకసారి పేరు కొంచెం మంచి. ఆకాశాన వయ్యే కాకి చెప్పెట్టిను ఆకు నిండిన యాప కొమ్మలు గదులాడు. కాకర పాదలకు కారవ పెట్టినప్పుడు నిమ్మ పండునముకు నీళ్లు పెట్టినప్పుడు అంటరాని ఆకు అలము దింపినప్పుడు ముట్టరాని ముళ్ళ కంపలేరినప్పుడు శరవెంక తుమ్మల్ల కొమ్మ నరికినప్పుడు పాట. అదే నా కవిత్వానికి విశ్వవిద్యాలయం.